ఆ నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జ్ ఉన్నా లేనట్లేనా? ఆయనకు పర్సనల్ ఇమేజ్ ఝాస తప్ప పార్టీ ప్రయోజనాల ఊసుండటం లేదా? పక్క పార్టీ నేతల సలహాలతో మండల అధ్యక్షులు నియమిస్తున్నారు అన్న ఆరోపణలు నిజమేనా? 2 నెలలకు సమన్వయకర్త మారుతున్న ఆ సమస్యాత్మక నియోజకవర్గం ఏది? అక్కడే ఎందుకలా జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఉన్న అత్యంత కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గం తాడికొండ. కానీ వైసీపీ ఆవిర్భావం నుంచే ఆపసోపాలు పడుతోంది. వైసీపీ ఆవిర్భావం తర్వాత 2014 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి మీద టీడీపీ లీడర్ తెనాలి శ్రావణ్ కుమార్ గెలిచారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఉండవల్లి శ్రీదేవి విజయం సాధించారు. కానీ ఎప్పుడూ వివాదాలే. అప్పట్లో బాపట్ల ఎంపీగా గెలిచిన నందిగం సురేష్తో శ్రీదేవికి వివాదాలు పార్టీకి తలనొప్పిగా మారాయి. చివరకు ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ఓటేశారని భావించిన వైసీపీ అధిష్టానం ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇక అక్కడి నుంచి నియోజకవర్గంలో 2 నెలలకు సమన్వయకర్త మారుతూ వచ్చారు. మొదట మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ను సమన్వయకర్తగా నియమించారు. ఆయన పార్టీలో కొంతమంది నేతలకే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ వ్యతిరేకత వచ్చింది. దీంతో అధిష్టానం డొక్కాను తప్పించి కత్తెర సురేష్ను సమన్వయకర్తగా నియమించింది. తర్వాత ఎన్నికలకు ముందు అనూహ్యంగా మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత తెరపైకొచ్చారు. పత్తిపాడు ఎమ్మెల్యేగా ఉన్న సుచరితను తాడికొండ నుంచి పోటీ చేయించింది అధిష్టానం. ఎన్నికల్లో ఓటమి తర్వాత సుచరిత సైలెంట్ అయ్యారు. దీంతో తాడికొండ వైసీపీ సమన్వయకర్తగా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ వనమా బాల వజ్రబాబు అలియాస్ డైమండ్ బాబును నియమించింది. కొన్ని రోజులు బాగానే ఉన్న డైమండ్ బాబు తీరుపై మళ్లీ వివాదాలు మొదలయ్యాయి. పార్టీ నేతలను కలుపుకోకపోవడం, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ స్థానిక నేతలు ఆగ్రహంగా ఉన్నారట. సొంత ఎజెండాతో నియోజకవర్గంలో ముందుకెళ్లడంపై స్థానిక నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఇదే విషయాన్ని జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. అయినా డైమండ్ బాబు తీరులో మార్పు రాకపోవడంతో క్యాడర్కు ఇన్ఛార్జ్కు మధ్య దూరం మరింత పెరిగినట్టు చెప్పుకుంటున్నారు. స్థానిక నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా డైమండ్ బాబు తనకు నచ్చిన వ్యక్తులకు పదవులు కట్టబెడుతున్నారంటూ మండిపడుతున్నారు స్థానిక పార్టీ నాయకులు. డైమండ్ బాబుపై వ్యతిరేకతతో ఏకంగా తాడికొండ పార్టీ నేతలందరూ కలిసి గుంటూరులో రహస్య సమావేశం పెట్టుకున్నారట. ప్రధానంగా పార్టీ పదవుల విషయంలో సామాజిక న్యాయం పాటించాలని తాము కోరినా పట్టించుకోకుండా మొత్తం 4 మండలాలకు గాను 3 చోట్ల అధ్యక్ష పదవిని ఒకే సామాజిక వర్గానికి కేటాయించాలని తీవ్రంగా తప్పుపడుతున్నారు నాయకులు. ఇదే సమయంలో తాడికొండ మండల అధ్యక్ష పదవి వివాదం డైమండ్ బాబు స్థానిక నేతల మధ్య మరింత గ్యాప్ పెంచింది. ఈ పదవిని పక్క పార్టీ నేత సూచనతో అనర్హులకు ఇచ్చారని తీవ్రంగా ఆరోపిస్తున్నారు స్థానిక నేతలు. డైమండ్ బాబు తీరుపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్టు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు రాజధాని ప్రాంతంలో ఉన్న సమస్యల గురించి సమన్వయకర్తగా ఉన్న డైమండ్ బాబు ఎప్పుడూ మాట్లాడకపోవడం కూడా ఆయనపై వ్యతిరేకతకు కారణమన్న ప్రచారం ఉంది. అసైన్డ్ భూముల వ్యవహారంలో అనేక ఇబ్బందులు పడుతున్న రైతులకు మద్దతుగా ఎప్పుడూ మాట్లాడలేదని, అసలు డైమండ్ బాబు తన సొంత ఇమేజ్ కోసం తప్ప పార్టీ కోసం ఎప్పుడూ ప్రయత్నించలేదని ఆరోపిస్తున్నారు తాడికొండ వైసీపీ నాయకులు. సమన్వయకర్త తీరుతో మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు మనస్తాపానికి గురవుతున్నారంటూ మండిపడుతున్నారు. అధిష్టానం స్పందించి చర్యలు తీసుకోకపోతే తామంతా పార్టీని వదిలేస్తామని కూడా హెచ్చరిస్తున్నారు అసమ్మతి నేతలు.